హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్రోమ్ చేయబట్టే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది స్లో అవుతుంది అనమాట. మీరు ఛార్జింగ్ పెట్టిన తర్వాత మినిమం బ్యాకప్ అనేది ఇవ్వకపోయింది అనుకోండి, మీరు ఫోన్ వాడి వేస్టే. అది ఎట్లా సతాయిస్తుందో మీకు తెలుసు. బ్యాటరీ బ్యాకప్ అనేది తొందరగా డ్రైన్ అయిపోతే, మన ఛార్జింగ్ అనేది తొందరగా అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో మీకు తెలుసు. సో కాబట్టి నేను చెప్పబోయే సెట్టింగ్స్ అయితే ఇప్పుడు వేసుకొని పెట్టుకోండి. మీ బ్యాటరీ బ్యాకప్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో మీరు వేసుకున్న తర్వాతనే మీరే డైరెక్ట్ చెప్పొచ్చు కామెంట్ రూపంలో. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్ క్రోమ్ ఓపెన్ చేసి చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో 3 చుక్కల లైన్ అనేది కనబడుతూ ఉంటది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసుకుంటే ఇట్లా మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడనే మీరు స్టార్టింగ్ లో చూడొచ్చు మీ జీమెయిల్ అకౌంట్ అనేది కనబడుతూ ఉంటుంది. మీ జీమెయిల్ మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. హిస్టరీ, అంతేకాకుండా బుక్ మార్క్స్, రీడింగ్ హిస్టరీ, ఇవన్నీ అని చెప్పేసి వస్తాయి. ఇవి బై డిఫాల్ట్ లో అందరికి ఆన్ ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్లీ ఇవి ఏం చేస్తాయి అంటే, మన మొబైల్లో నెట్ అనేది ఆన్ చేసిన ఎంబటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. దాని ద్వారా మన బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీకు తెలిసిందే, ఇవన్నీ నడవాలంటే ఖచ్చితంగా దానికి ఛార్జింగ్ కావాల్సిందే. సో దాని వల్ల మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది మస్తు తక్కువ అవుతుంది అనమాట. మనం ఒక యాప్ వాడితే ఈ యాప్ కూడా గుంజుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో తెలియకుండా. సో ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. ఇవి ఆఫ్ చేస్తే నాకు ఏమైనా ప్రాబ్లం రాదా అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అసలుకే. ఇవి టర్న్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్ లో మనకు యాడ్స్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడనే మనకి 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటిని కంపల్సరీగా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. దానికంటే ముందు ఇవి ఎందు గురించి వర్క్ అవుతాయి అని చెప్పేసి ఒకసారి క్లిక్ అయితే చేసి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైట్ సజెస్టెడ్ యాడ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మీరు కింద మ్యాటర్ అయితే చదవచ్చు. మన డాటా అనేది గూగుల్ అనేది మొత్తం కన్జ్యూమ్ చేసి మన డాటాని కలెక్ట్ చేసి మనకు యాడ్స్ రూపంలో అవోట్ ఇవోట్ అని చెప్పేసి చూపెడుతూ ఉంటది అన్నమాట. దాని వల్ల మన బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లా అంటే, ఇవన్నీ చూపించడానికి ఖచ్చితంగా యాడ్స్ అనేవి రావాలి. అంతేకాకుండా వాటికి ఎంతో కొంత ఛార్జింగ్ అనేది మైనస్ అవుతూ ఉంటది. ప్లస్ అది అనవసరం లేకుండా లోడింగ్ తీసుకుంటా బ్యాక్గ్రౌండ్ లో అవన్నీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి యాక్టివిటీ మొత్తం జరుగుతూ ఉంటది. దాని వల్ల మనం బ్యాటరీ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది. మన CPU మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో దాని ద్వారా ఇవన్నీ మనం 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లోనే ఈ 3 ఆప్షన్స్ కూడా కంపల్సరీగా ఆఫ్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ మ్యాటర్ అయితే చదవచ్చు. మీకు సింపుల్ చెప్తున్నా, ఇవన్నీ మీకు చదవనీకి ఓపిక ఉండదు కాబట్టి నేను ఆల్రెడీ చదివేసే మీకు చెప్తున్నా కాబట్టి రీసెర్చ్ చేసే ఇవన్నీ చెప్తున్నా మీకు. ఇవి ఆఫ్ చేసుకున్న తర్వాత నాకు ఎటువంటి ప్రాబ్లం రాదా అంటే ఖచ్చితంగా రాదు. అది నాది గ్యారంటీ. మీ బ్యాటరీ బ్యాకప్ సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి. అంతేకాకుండా మీ ఛార్జింగ్ అనేది ఇంప్రూవ్ కావాలి అంటే కంపల్సరీగా ఈ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా ఆఫ్ అయితే వేసి పెట్టుకున్న తర్వాతనే మీరు ఫోన్ అనేది వాడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే, మీ డేటా అనేది కలెక్ట్ కాదు, గూగుల్ అనేది మీ యాక్టివిటీని ట్రాక్ చేయదు. అంతేకాకుండా మీకు యాడ్స్ అనేవి ఫోన్లో షో కావు. మాటి కొన్నిసార్లు మనం యాడ్స్ చూస్తూ ఉంటాం కదా ఫోన్ మీద, డైరెక్ట్ మన ఫోన్ స్క్రీన్ మీద జై అని చెప్పేసి చూపెడుతూ ఉంటాయి కొన్ని యాడ్స్ మనకు సంబంధం లేని. సో ఈ ఆప్షన్స్ ద్వారానే అవన్నీ చూపెడుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఈ 3టిని ఆఫ్ అయితే వేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడనే మీకు ప్రీలోడ్ పేజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ మీకు స్టార్టింగ్ ఆప్షన్ ఉంది కదా, నో ప్రీలోడింగ్ అని చెప్పేసి దాన్ని అయితే మనం క్లిక్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట. అందరికి బై డిఫాల్ట్ లో స్టాండర్డ్ లోనైతే మిడిల్ ఆప్షన్ లోనైతే ఉంటది. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అని ఇప్పుడు తెలుసుకోండి. ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం క్రోమ్ లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ పేజ్లన్నీ మనకు ఒక ట్యాబ్ రూపంలో సేవ్ అయితే, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు హోమ్ స్క్రీన్ మీదనే గూగుల్ పైనే మనకు ట్యాబ్లు ఉంటాయి అన్నమాట, 1 2 3 అని చెప్పేసి. అవన్నీ మనం నెట్ ఆన్ చేసినప్పుడు ఏమైతే ఒకసారిగా రీఫ్రెష్ అయితే అవుతాయి, ప్రీలోడ్ అయితే అవుతాయి అన్నమాట. ఆ లోడింగ్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా మన బ్యాటరీ మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అంతేకాకుండా మన నెట్ కన్జంప్షన్ కూడా చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లో మీరు ఎన్ని సైట్స్ ఓపెన్ చేసినా సరే అన్ని సైట్స్ కి మన నెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మన ఛార్జింగ్ అనేది గుంజుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన సెట్టింగ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ మీరు లాస్ట్ వరకు స్క్రోల్ చేస్తే సైట్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, క్రోమ్ అనేది మన లొకేషన్ ని వాడుతుంది, కెమెరాని వాడుతుంది, మైక్రోఫోన్ ని వాడుతుంది. అంతేకాకుండా చాలా రకాల సెన్సార్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో వాడుతూ ఉంటుంది అనమాట. దీని వల్ల మనకు వచ్చిన పెద్ద లాస్ ఏంటిదంటే, మన లొకేషన్ కానీ కెమెరా కానీ వాడినప్పుడు చాలా విపరీతంగా బ్యాటరీ అనేది కన్జంప్షన్ అవుతుంది. మీరు నార్మల్ టైంలో కెమెరా అనేది ఎప్పుడైనా ఓపెన్ చేసి కానీ గూగుల్ మ్యాప్స్ కానీ ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు నార్మల్ దానికంటే మనకు ఛార్జింగ్ అనేది లొకేషన్ మీద చాలా
తీసుకుంటుంది. అంతేకాకుండా కెమెరా వీడియో రికార్డింగ్ అప్పుడు చాలా తీసుకుంటుంది అనమాట, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఇట్లా ఈ ఆప్షన్స్ అనేవి దీంట్లో ఎనేబుల్ ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా లొకేషన్ అంతేకాకుండా కెమెరా, మైక్రోఫోన్ ఇవన్నీ చిన్న చిన్న ఏమైతే ఉన్నాయో మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ తీసుకుంటే ఖచ్చితంగా మన బ్యాటరీ కన్జంప్షన్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే. వీటిని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే వేసి పెట్టుకోవాలన్నమాట, డోంట్లోనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు కెమెరా కానీ అంతేకాకుండా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ డోంట్ అలో అని చెప్పేసి ఇట్లనైతే పెట్టేసుకోవాలి. అప్పటి నుంచి మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మోషన్ సెన్సార్స్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం ఏదైనా వాకింగ్ చేసినప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట కానీ ఇవన్నీ స్టెప్స్ అనేవి కౌంట్ చేస్తూ ఉంటారు కదా, దానివల్ల కూడా ఈ క్రోమ్ అనేది మన ట్రాకింగ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఎంతసేపు నడుస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏం కథ అని చెప్పేసి. సో అంతా ట్రాకింగ్ అనేది చేయకుండా, అంతేకాకుండా మీకు సపరేట్ ఒకటి వాచ్ ఉంటుంది కాబట్టి మీరు దాంట్లోనే చూసుకోవచ్చు. అసలు ఇది ఎందుకు పనికిరాదు కాబట్టి కంపల్సరీగా దీన్ని కూడా మీరు డోంట్ అలో అని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా మీరు ఈ క్రోమ్ లోనైతే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కూడా సెట్టింగ్ అయితే చెప్తాను, బ్యాటరీ సేవర్ కి సంబంధించింది. దీని వల్ల కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే హోమ్ స్క్రీన్ లకు వచ్చేసిన తర్వాత క్రోమ్ యాప్ ఉంటుంది కదా, దాన్ని ఒక 2-3 సెకండ్స్ అయితే హోల్డ్ చేసి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇట్లా పట్టుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఇట్లా ఇంటర్ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇక్కడనే మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఐ బటన్ తో ఒకటి కనబడుతుంది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడనే మీకు బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. కొన్ని మొబైల్స్ లో లాస్ట్ కు ఉండొచ్చు, ఫస్ట్ కు ఉండొచ్చు. నా మొబైల్లో ఇక్కడ కనబడుతుంది కదా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి, దాన్ని అయితే క్లిక్ చేసుకుంటున్నా. కొన్ని మొబైల్స్ లో డైరెక్ట్ బ్యాటరీ అని చెప్పేసి ఉంటుంది, కొన్ని మొబైల్స్ లో బ్యాటరీ సేవర్ కూడా ఉంటుంది, అది కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇట్లా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఆప్షన్ కనబడుతుంది చూడండి, రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి, దాన్ని మనం ప్రెస్ చేసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు గురించి వర్క్ అవుతుంది అంటే, మనం మొబైల్ ఓపెన్ చేసి వేరే యాప్ యూజ్ చేసిన, ఫర్ సపోజ్ వాట్సాప్ కానీ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్లో నడవకుండా ఉంటుంది అనమాట, క్రోమ్ అనేది నడవకుండా ఉంటుంది. సో క్రోమ్ అనేది నడుస్తూ ఉన్న కొద్దీ మీకు అర్థమైపోయింది కావచ్చు, అవన్నీ ప్రాసెస్లు అనేవి నడుస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా. ఇది వరకు ఏవైతే చెప్పినానో అవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా బ్యాటరీ ఎఫెక్ట్ అయితే పడుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని మీరు కంపల్సరీగా రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అని చెప్పేసి కనబడుతుంది కదా, ఆ ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.